చూడు మిస్టర్ సర్వేష్ కుమార్ సార్, నేను హిస్టరీలో కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే సార్. భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ సార్. రాంగ్ ఆన్సర్. కరెక్టేగా సార్? నువ్వు చెప్పేది 1947 తర్వాత. భారతదేశం అనేది త్రేత యుగం నుంచి ఉంది. రాష్ట్రపతి అంటే రాజు అని అర్థం. సో ద రైట్ ఆన్సర్ ఇస్ భరతుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? శాతవాహన సామ్రాజ్యంలో శ్రీముఖుడి ఆస్థాన మంత్రి తిమ్మరదాస్ సార్. ఇట్స్ ద రాంగ్ ఆన్సర్ అగైన్. కరెక్టేగా సార్? హోల్డ్ ఆన్. టెక్నికల్ గా ఆంధ్రప్రదేశ్ 1956 లో వచ్చింది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రకాశం పంతులు. హిస్టరీలో 0. కనీసం స్పోర్ట్స్ అన్నా తెలుసా? తెలుసు సార్. ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం? క్రికెట్ అంటే ఇష్టం సార్. ఎర్లీ 80s లో భారతదేశానికి వరల్డ్ కప్ తెచ్చింది ఎవరు? 1983లో కపిల్ దేవ్ వెస్టిండీస్ మీద తెచ్చింది సార్. వరల్డ్ కప్ అంటే క్రికెట్ ఒకటేనా? 83 కంటే ముందు 81 లో భారతదేశానికి బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ తెచ్చింది ప్రకాష్ పదుకోనే, ఫాదర్ ఆఫ్ దీపికా పదుకోనే. క్రికెట్ లేమో అనుకున్నా సార్. ఫైనల్ క్వశ్చన్, 2011 లో వరల్డ్ కప్ ఏ దేశం నెగ్గింది? అంటే అది క్రికెటా, బ్యాడ్మింటనా, ఫుట్బాలా? తొక్కుడు బిల్ల సార్. 2011 లో వరల్డ్ కప్ జరిగింది, క్రికెట్ ఒకటే. ఇందాక క్రికెట్ అంటే ఇష్టం అన్నావు, ఇంకా సర్దేసుకో, మన ఇంటర్వ్యూ అయిపోయింది. అదిగా సార్, నాకు దీని ఆన్సర్ బేటా బోలో. సార్, ఇండియా సార్, ధోని కొట్టాడు సార్. శబాష్, నాకు తెలుసు బేటా నీది యుఎస్ జాతకం అని. ప్రసాద్ గారు మా వాడికి ఇట్లా మాట అంటే తూట లెక్క. 2 minutes వెయిట్ చేస్తే బాగుండేది, ఇంక ఉద్యోగం రాదు. మా వాడు కూడా వెళ్తున్నాడా యుఎస్? 10 కిలోలు పుల్లారెడ్డి స్వీట్లు కొని స్టాఫ్ అందరికి పంచే. థ్యాంక్ యూ, మళ్ళీ చేస్తానయ్యా. ఓ, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చా కదా? అవును సార్. సారీ, నేను టెన్షన్ లో ఉండి కన్ఫ్యూజ్ చేసి నిన్ను టెన్షన్ లో పెట్టాను. అయినా నువ్వు బాగా ట్రై చేశావు. You are selected. Your posting is in Kakinada. Next week joining. గట్లనే సార్. రాజు గారు, మా వాడికి వీసా వచ్చింది. రాత్రి ఫోన్ చేస్తాను నేను. అబ్బబ్బబ్బబ్బబ్బా, సంవత్సరం క్రితం తాళరేవు పక్కన 10 సెంట్లు స్థలం కొన్నాం కదా, అది ఇప్పుడు సెంటు 2 లక్షలు పలుకుతుందంట. మనం కొనగల వచ్చే బాబా, ఆ మధ్యలో 10 లక్షలు భూ కైలాష్, నీకు మార్కెట్ అర్థం అవట్లేదు. ఈ రోజుల్లో భూమి మీద ఎక్కడ భూమి కొన్నా ఆ మాత్రం పెరగడం కామనే. సంవత్సరం క్రితం పెద్దరేవు దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్ లో కొనమన్నాను, గుర్తుందా? ఇప్పుడు గుర్తురాదులే. అప్పుడు కూడా సెంటు లక్షే. ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు. నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి ₹1 కోటి అవును. బాధపడుకో. అసలు నీకు చెప్పకుండా ఉండాల్సింది నేను. కొంచెం ఓదార్చవయా. ఎంత బ్యాడ్ లక్ రా. ఈ ఏదో 4 రోజులాగా నిద్రాటది మనం ఇచ్చింది దెబ్బకి. జాన్ బాబు ఎలా ఇచ్చాను రా? మీరు సూపర్ అండి. జీవితాంతం కష్టపడిన ₹1 కోటి సంపాదించగలవా? నువ్వు ఊరుకోరా. ఆడు సునకానందం తీర్చుకోవడానికి నిన్ను గిల్లేసి వెళ్ళిపోయాడు. అటు చూడు ఎలాగ ఎంజాయ్ చేస్తున్నాడా. లేకపోతే నా ముందు ఆనందపడతాడా? వాళ్ళ ఆనందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు, మా అమ్మ కూడా ఇంతే. నువ్వు ఆనందంగా ఉన్నాడు. ఊరుకోండి బాబా, నా గురించి వీడు దోలు తీర్చ. వార్డ్ నెంబర్ 14లో సిమెంట్ రోడ్డు కూడా మనకి శాంక్షన్ అయ్యింది బాబు. మెల్లిరిగిపోగలవు. మీరు కొంచెం కూల్గా ఉండండి బాబు. ఎందుకంటే ఆ మెండ అంత కష్టపడతారు అంటే? మీరు కొంచెం డిఫికల్ట్ గా కష్టపడితే ఆవిడ ఈజీగా పడిపోద్ది. ఊరుకోయా, మనలే పడ్డానికి. మీలో ఉన్న ఆ స్టైల్ చూసి. మనలో అంత స్టైల్ ఉందా? మరి అదే మీ గురించి మీకు తెలియదు, చూసే వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు చూసావా? ఆవిడ చూడడం చూశాను. నిజమే. 102%. మీ కబుర్లు ఎన్నాను బాగున్నాయి కానీ సొల్లు కబుర్లు తెలిసిపోతున్నాయి. బాబు, హౌస్ పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలండి? మా సూపరింటెండెంట్ గారు వచ్చారు. అయ్యా నమస్కారం. కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అండి. పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి? ఈయన గెలవండి సార్. కుర్చీ ఖాళీగా ఉందండి. ఆ టీ దానికి వెళ్ళి ఉంటాయండి, 5 నిమిషాలు వచ్చేస్తాడు. డల్లుగా ఉన్న అమ్మాయి బాగుందనాలి. ఇది బాగుంది, ఇది వాడదాం. మన మాట విన్నట్టే ఉన్నాడు గానీ విన్నాడు రోయ్. పద్మావతి, ఆధార్ కార్డులు రాస్తున్నారా? పర్లేదు చెప్పండి. మీ మీద కూడా ఒకడు ఆధారపడి ఉన్నాడు. నాతో ఏదైనా పని ఉందా అండి? చాలా. అదే డ్వాక్రా మైల్ ఫైల్ ఉంది కదా, అది వెంటనే పంపించండి. సరేనండి, 30 minutes లో ప్యూన్కి ఇచ్చి పంపిస్తాను. పర్వాలేదు, 30 minutes మిమ్మల్ని అలా చూస్తామంటే 30 seconds లో గడిచిపోతాయి. అదే 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 టేక్ యువర్ ఓన్ టైం. ఇంకోసారి బుక్ చదవాలి. మ్యాటర్ తెగిపోయినట్టుందండి. ఒరే కుతూహల్ కుమార్, నీకు అలా అర్థమైందా? పద్మావతి దగ్గరికి ఏదో ఫైల్స్ పని మీద వెళ్ళాను రా. మా దగ్గర ఎందుకండి ముంత దాస్తారు? అసలు మ్యాటర్ ఓపెన్ చేసిందే మేము కదా. అడప గారు, మీరు ఇదే గ్లామర్ మెయింటైన్ చేయండి, ఆవిడ ఈజీగా తెగిపోతుంది. నా వల్ల కాదురా, చాలా కష్టం. ఇంట్రెస్ట్ లేదు, దానికి రెస్పాన్స్ లేదు. పొట్టానికి లాగా చేస్తున్నాను, పైగా జడత్వం. ఆ స్మైల్ మీకే. షాపింగ్ ఇంతకన్నా సిగ్నల్ ఇంకెక్కడ ఉంటదండి? ఆ సూపు, ఆ నవ్వు, ఆ సిగ్గు.
మీకు ఆల్మోస్ట్ మీకు తెగిపోయినట్టే. లేడీస్ కదండి అంత తొందరగా ఓపెన్ ఎవరు అలా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇదే డ్రెస్ లో మీరు ఇదే పనిగా ట్రై చేయండి, ఆవిడికి ఆవిడ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోద్ది. ఒరే తత్కాలు అర్జెంట్ గా 5,000 కావాలరా. జీతం రాగానే వడ్డీతో సహా ఇచ్చేస్తాను. అయ్యి బాబు ఇవాళ మంగళవారం ఉండే. మంగళవారానికి అప్పుకి సంబంధం ఏంట్రా? ఏముండే మంగళవారం మాత్రం నేను 1 రూపాయి కూడా బయటకు ఆ మాటకొస్తే నేను మంగళవారం ప్రయాణం చేయను. కరెక్టే, నేను మంగళవారం కటింగ్ కూడా చేయించిన. అయితే మంగళవారం బెట్టింగ్ కూడా మంగళవారం సెట్ మంగళవారం పూట కూడా బలంతో ఏంట్రా ఓ మంగళవారం 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 అని గూటించేస్తున్నారు. మనశాంతిగా భోజనం కూడా చేయనివరు. ఎరా నీకేముందన్నా మంగళవారం కటించుకున్నట్టు అందరూ న్యూస్ ఛానల్ తయారయ్యారు. మంగళవారానికి మనశ్శాంతికి సంబంధం ఏంటి? సార్ తలనొప్పిగా ఉన్నట్లుంది, టీ తీసుకోండి సార్. ఇంతకాలానికి కరెక్ట్ టైంకి నువ్వు టీ తీసుకొచ్చారా? సార్ మీరేమీ అనుకోకపోతే ఓ మాట అడుగుతాను. ఏంట్రా? మంగళవారం సౌండ్ అంటే ఎందుకు సార్ మీకు బీపీ పెరిగిపోద్ది? సార్ జేసీ గారు రూమ్కి వెళ్ళు, అక్కడ కోతి బొమ్మ ఉంటుంది, దాన్ని వెనక్కి తిప్పి చూడు, అర్థం అవుతుంది. ఎలా ఇక్కడి నుంచి మంగళవారం సెలవు పెట్టేయడం బెటర్.